అలాగే నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చి ఈ రోజున నన్ను నేను దాకా తీర్చుకోవడానికి కాడకు నా డైరెక్టర్స్కి, నా నిర్మాతలకి, నా ఇతర టెక్నీషియన్స్కి, ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ అవార్డు ఇదంతా వారి సహకారం నేను ఎన్ని అంశాలకి రావడం వారందరికీ ప్రతి సందర్భంగా మరొకసారి నా సంతోషాన్ని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. అది రావాలని ఆశ పెడితే వచ్చేది. నిజంగా వారికి ఎక్కడ రావడం సంస్కృతం రావాలని నేను కూడా మనసుగా ఆలోచిస్తున్నాను. రావాలని అది ప్రభుత్వ పరంగా చేస్తే కనుక త్వరితగతిన ఇది సాకారం అవుతుంది. అది పెద్దగా ఎంతైనా సరే అది ఎంజీఆర్ గారికి వచ్చినప్పుడు వీరికి రావడం కూడా అంతకంత సంక్షితం అని అది ఆందోళన. దాన్ని నేను ఎదురు చూస్తున్నాను, నేను కోరుకుంటున్నాను. చిన్న ప్రశ్న, ఇప్పుడు ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీ విన్నారనుకోవచ్చు సార్? మీడియాలో మీరు ఎందుకో స్ప్లిట్ చేశారని మీరు పెంచి పోషించారు దాన్ని సమాజం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను వెళ్ళలేదు. బాబు మా కళ్యాణ్ బాబు దానికి రమ్మని ఎప్పుడూ కోరుకోలేదు. నా కంపెనీ వదిలేస్తాడు. ఆయన తను బాగుండాలి, తన జీవితంలో అనుకుంటే సాధించాలన్న అపేక్షిస్తాను. నేను ఆశిస్తాను. దానికి నేను తను తప్పకుండా నేను ఉన్నాను. మనకు వీడియో ప్రయత్నించాను. మా తమ్ముడు యొక్క అభివృద్ధిని, మా తమ్ముడు రాజకీయంగా ఎదగడానికి ఎప్పుడు నా కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా మనసావా చెప్పకూడదు. కాంగ్రెస్ లో ఉన్నారు కదా సార్, ఏం చెప్పాలంటే సంవత్సరాల సుదీర్ఘ ఈ కళా సేవకి భారత ప్రభుత్వానికి గనుకుండి ఈ అవార్డు రావడానికి చాలా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ ముఖ్యంగా అవార్డు రావడం నా కృషి, నా కళాసేవ సమాజానికి ఎంతో గొప్ప. ముఖ్యంగా నేను చేసినటువంటి సేవలు కృషి పక్కన పెడితే నన్ను గుండెలో పెట్టుకుని ఆదరించి ప్రేమించినటువంటి నా అభిమానులు, అలాగే ప్రేక్షకులు, అలాగే నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చి ఈ రోజున నన్ను నేను దాకా తీర్చుకోవడానికి కాడకు నా డైరెక్టర్స్కి, నా నిర్మాతలకి, నా ఇతర టెక్నీషియన్స్కి, ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ అవార్డు ఇదంతా వారి సహకారం నేను ఎన్ని అంశాలకి రావడం వారందరికీ ప్రతి సందర్భంగా మరొకసారి నా సంతోషాన్ని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. అది రావాలని ఆశ పెడితే వచ్చేది.